భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఆయన నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళీకృష్ణంరాజు అందిస్తారు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ భీమవరంలో నామినేషన్ వేస్తున్నారనగానే భీమవరం పులకించిందా అనే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. యూత్ అంతా కూడా ర్యాలీల హోరు జోరీ పెరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమాని, అదేవిధంగా జనసేనకు సంబంధించి జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి బన్ను మనతో ఉన్నారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు ఉన్నాయి. దాదాపుగా 3 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ భీమవరాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి? మెయిన్ అంటే మీకు తెలిసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇస్ గాట్ అన్ ఎక్స్క్లూజివ్ చాలా ఇక్కడ ఇమోషనల్ బైండింగ్ ఉందండి ఈ కాన్స్టిట్యున్సీతో. దాని మీద ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఉన్న అభిమానులు అనండి, లేకపోతే బాడపరచాలనండి, అందరూ కోరిక మేరకు ఆయన ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అందరూ వాళ్ళ అదృష్టం కింద భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మాకు వచ్చి ఇక్కడ ఆయనే నిలబడడం అన్నది దే ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ గాడ్ సెంట్ గిఫ్ట్ అనుకుంటున్నారండి. అయితే గాజువాక్ ఎంపిక చేసుకున్న తర్వాత భీమవరం ఎంపిక అయింది అనేటువంటి ఒక ఈ సంకేతం ఉంది. భీమవరం ప్రజలకి అసలు పవన్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అసలు జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, భీమవరం ప్రజలు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా అండి ఇది ఇక్కడ ఫస్ట్ మాది పోరాట యాత్ర అన్నది కూడా ఇక్కడి నుంచి ఆయన మొదలుపెట్టి ఇక్కడ కంటిన్యూస్గా 11 days ఉన్నారండి ఆయన. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈజ్ హైలీ కనెక్టెడ్ బికాస్ ఆఫ్ మొగల్తూర్ అనంటే అక్కడ ఆయన స్పెండ్ చేసిన చైల్డ్హుడ్ అంతా మొగల్తూర్లో. ఆయనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందండి ఈ ఏరియాతో. సో అందుకనే ఈజ్ వెరీ పర్టికులర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా వెళ్ళి ఆయన్ని రియల్ రిక్వెస్ట్ మీదే ఆయన ఇక్కడికి వచ్చి చేయడం అన్నది జరిగింది. మెయిన్లీ ఏంటంటే హీ వాంట్స్ ఈ ఏరియాని కూడా టోటల్గా ఒక సైంటిఫిక్ వేలో హీ వాంట్స్ టు క్లియర్ దిస్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో హీ వాంట్స్ టు క్లియర్ దెమ్ అండ్ డూ లాట్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్ అండి ఈ ఏరియాలోకి. అది బొమ్మదేవర శ్రీధర్ బన్ను చెప్తున్నారు. భీమవరంలో ఎంచుకోవడానికి గల కారణం జనసేనాధిపతి ఇక్కడే వారం రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా కార్మిక కర్షకులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ ఆయన వద్ద నిక్షిప్తం అయిన ఉన్నాయి. అందువల్లే భీమవరం కేంద్రంగానే ఆయన రాష్ట్ర స్థాయి పాలిటిక్స్ నడపాలని జనసేన మనసులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టే పవన్ కళ్యాణ్ ఇక్కడ నామినేషన్ వేస్తున్నారని బొమ్మదేవర శ్రీధర్ బన్ను మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఆయన ఎంఆర్ఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అదేవిధంగా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ నుండి తర్వాత ఉంగుటూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏలూరు సాయంత్రానికి చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో సుడిగాల పర్యటనలకు దాదాపుగా వేదిక అయింది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమలోనే పవన్ పర్యటన అంతా ఈరోజు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయులతో మురళి, భారత్ టుడే, పశ్చిమ గోదావరి. ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. మధ్యాహ్నం 1:40 నుంచి 1:49 మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఇక జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో భారీగా కోలాహలం కనిపిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 కూడా ఆయన పులివెందులలో కూడా నామినేషన్ వేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని చూసుకుంటే తెల్లవారుజాము 11 గంటలకు ఆయన చేరుకొని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడి, ఆ తర్వాత కూడా కార్యకర్తలను కూడా ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత ఆయన కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులంతా కూడా పులివెందులకు చేరుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా అక్కడ కూడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కూడా ఇంత ప్రజల మధ్య కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఈరోజు వేయనుండటంతో అంతా కార్యకర్తలు కూడా ఉత్సాహం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే వైఎస్ జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి ఈరోజు మంచి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనుండడంతో అంతా కూడా పులివెందులంతా కూడా వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ జగన్ వైసీపీ అభిమానులంతా కూడా జెండాలు వైసీపీ జెండాలతో పులివెందులంతా రెపరెపలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి 11:15కి ఆయన చేరుకొని అక్కడ సిఎస్ఐలో బహిరంగ సభలో ప్రజలను తెచ్చి కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందు వెళ్ళాలి అనే విధంగా కూడా ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అయితే బహిరంగ సభ అయిపోయిన తర్వాత 1 గంటకు ఆయన కూడా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేశ్వర, శ్రీకాంత్, భారత్ టుడే, కడప.